కెవిన్ ఫీగే చెప్పిన దాని ప్రకారం ట్రైలర్ 1 లో మరియు టీవీ స్పాట్ లో ఫస్ట్ 20 మినిట్స్ సీన్స్ మాత్రమే చూపించారు. ఇది కూడా ఒకందుకు మంచిదే. అన్ని ట్రైలర్లోనే రివీల్ చేస్తే మూవీ ప్లాట్ పూర్తిగా తెలిసిపోతుంది. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ రోస్ట్ రజనీకాంత్. ఈ రోజు ఎపిసోడ్ లో ఎండ్ గేమ్ సూపర్ బౌల్ టీవీ స్పాట్ ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ టీవీ స్పాట్ బిగినింగ్ లో డెస్టినేషన్ ఈవెంట్ కి బలైన సూపర్ హీరోస్ అందరూ కనిపిస్తున్నారు. అలాగే ఈ షాట్ లో డెస్టినేషన్ ఇంపాక్ట్ ని కూడా మనం నోటీస్ చేయొచ్చు. డెసిమేషన్ వల్ల ప్రపంచం మొత్తం ఆందోళనలో ఉంది. అలాగే న్యూయార్క్ అండ్ మ్యాన్హాటన్ లాంటి సిటీస్ కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఎర్లీ షాట్ లో స్టీవ్ రాజర్స్ డెస్టినేషన్ ఈవెంట్ నుండి బ్రతికిన ఒక సపోర్ట్ గ్రూప్ తో కనిపిస్తున్నాడు. అలాగే ఈ షాట్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. ఈ సీన్ లో ఈ షిప్స్ ని కూడా నోటీస్ చేయండి. డెసిమేషన్ ఎఫెక్ట్ ని మనం ఇక్కడ కూడా క్లియర్ గా చూడొచ్చు. నెక్స్ట్ షాట్ లో కొంతమంది సపోర్ట్ గ్రూప్ సర్వైవర్స్ తో సెమినార్ ని కండక్ట్ చేశారు. ఈ సెమినార్ కి కెప్టెన్ అమెరికా కూడా అటెండ్ అయ్యాడు. కానీ ఈ సెమినార్ లో స్పీచ్ కెప్టెన్ కి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు. ఇలాంటి సెమినార్ సీన్స్ ని మనం ప్రీవియస్ మూవీస్ లో కూడా చూసాం. నెక్స్ట్ షాట్ లో టోనీ స్టార్క్ అండ్ నెబులా బెనటా షిప్ లో కనిపిస్తున్నారు. ట్రైలర్ 1 లో టోనీని ఇలా చూసినప్పటి నుండి టోనీని ఎవరు కాపాడతారని చాలా ఫ్యాన్ థియరీస్ వచ్చాయి. కానీ టోనీ స్టార్క్ చివరి నిమిషం వరకు ఓడిపోవడాన్ని ఈ సీన్ లో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సీన్ లో టోనీ స్టార్క్ నెబులా సైబర్నెట్ టెక్ ని యూజ్ చేసి అక్కడి నుండి బయటపడవచ్చు. అలాగే ఈ సీన్ ని చూసినప్పుడు నాకు ఐరన్ మ్యాన్ కేవ్ సీన్ గుర్తొచ్చింది. ఈ టీజర్ షోకేస్ లో బ్లాక్ వీడోని కోపంగా చూడొచ్చు. బ్లాక్ వీడో మార్క్స్ మ్యాన్ స్కిల్స్ ని న్యూ హెడ్ క్వార్టర్స్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఈ షాట్ లో నతాషా హెయిర్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. అలాగే నతాషా హెయిర్ ముందు కంటే పొడవుగా ఉంది. అంటే ఈ మూవీలో 3 years టైం జంప్ నన్న చూడొచ్చు. అలాగే ఈ టీజర్ లో వార్ మెషిన్ అండ్ యాంట్ మ్యాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. కర్నల్ జేమ్స్ రోడ్ అండ్ స్కాట్ లాంగ్ సివిల్ వార్ ఈవెంట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు. అలాగే ఈ షాట్ లో కర్నల్ జేమ్స్ రోడ్ న్యూ ఆర్మర్ లో కనిపిస్తున్నారు. ఈ ఆర్మర్ మోడల్ నెంబర్ చెప్పాలంటే వార్ మెషిన్ మోడల్ 5. కానీ ఈ ఆర్మర్ కాన్సెప్ట్ ఆర్ట్ తో పూర్తిగా మ్యాచ్ కావట్లేదు. రోడీకి అప్గ్రేడెడ్ సూట్ దొరికిందంటే టోనీ స్టార్క్ ఎర్త్కు వచ్చే ఉంటాడు. ఎందుకంటే టోనీ లేకుండా తన ఆర్మర్స్ ని వేరే వ్యక్తులు యూజ్ చేయరాదు. ఈ టీజర్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఇదే. ఇక్కడ థార్ టైటన్ 2 ప్లానెట్ లో కనిపిస్తున్నాడు. ఈ లొకేషన్ చూస్తుంటే థానోస్ ఇల్లు లాగా అనిపిస్తుంది. అంటే గాడ్ ఆఫ్ థండర్ ఇప్పటికీ థానోస్ ని వెతుకుతున్నాడు. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఇది వకాండా జంగల్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చివరిగా థార్ ని మనం వకాండాలోనే చూసాం. అలాగే ఈ షాట్ లో రాకెట్ కనిపిస్తున్నాడు. రాకెట్ ఇక్కడ తన కామిక్ అక్యురేట్ కాస్ట్యూమ్ లో కనిపిస్తున్నాడు. ఇక్కడ రాకెట్ థార్ ని కలవడానికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ ని నోటీస్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే నార్వే లాగా అనిపిస్తుంది. అంటే ఈ సీన్ లో థార్ నార్వేలోనే ఉండి ఉండొచ్చు. ఈ షాట్ లో ఎవెంజర్స్ అందరూ పైకి చూస్తున్నారు. అంటే ఇక్కడే టోనీ స్టార్క్ ఎంట్రీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ షాట్ లో క్లింట్ బార్టన్ మళ్ళీ హకాయిగా కనిపిస్తున్నాడు. ఇది ఫ్లాష్ బ్యాక్ సీన్ అయినా అయ్యుండొచ్చు, లేదా టైం ట్రావెల్ చేసినప్పుడు న్యూయార్క్ బ్యాటిల్ సీన్ అయినా అయ్యుండొచ్చు. నెక్స్ట్ షాట్ లో స్టీవ్ రాజర్స్ మళ్ళీ తన షీల్డ్ తో కనిపిస్తున్నాడు. అంటే స్టీవ్ నోమాడ్ ఐడెంటిటీని వదిలిపెట్టి కెప్టెన్ అమెరికా ఐడెంటిటీని మళ్ళీ తన చెస్ట్ పైన తగిలిస్తున్నాడు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో స్టీవ్ రాజర్స్ మ్యాగ్నెటిక్ హార్నెస్ షీల్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ షాట్ లో స్టీవ్ రాజర్స్ ఓల్డర్ మోడల్ ని యూజ్ చేస్తున్నాడు. అంటే ఇది కూడా పాస్ట్ లో ఈవెంట్ అయి ఉండొచ్చు. వెల్ గైస్, ఈ టీవీ స్పాట్ లో ఎక్కువ స్పాయిలర్స్ ని రివీల్ చేయలేదు. అందుకే మనం ట్రైలర్ 2 కోసం వెయిట్ చేద్దాం. రేపు ఇదే సమయానికి నేను ఎవెంజర్స్ ఫ్యాన్ థియరీస్ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని మీరు మిస్ అవ్వద్దంటే ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.